మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. చదివిన వాక్య భాగంలో నేడు ప్రభు మనకి సెలవిస్తున్నటువంటి మాట, నీ చేతి పనులన్నిటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఎటువంటి పని? ఏదైనా మనము చేతితో చేసి ఆ పని ద్వారా మన కుటుంబాన్ని పోషించుకునేది ఏ పనైనా, దేవుని మహిమ కొరకు వాడబడే ఏ పనైనా ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చరిత్రలో ఎన్నో ఆనవాలు అటువంటి కార్యాలను మనం చూసినట్లు. అయితే నేడు మనం గుర్తించాల్సింది, మన చేతిలో ఏముంది, మన చేతిలో ఏ పని ఉంది. అది ఏ పని అయినా, అది వస్త్రాలు కుట్టుట అయినా, వ్యాపారము చేయుట అయినా, వస్తువులు అమ్ముట అయినా, రాయుట అయినా, వాయించుట అయినా, మాట్లాడుట అయినా, కట్టుట అయినా, నాటుట అయినా, ఏదైనా సరే మన చేతిలో ఏముంది? నేడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం, మన చేతిలో ఏముంది? ప్రభు ఇదే ప్రశ్న అనేకులను అడిగాడు. అనేకులు వారి కలిగిన దాని చేత ఆశీర్వదించబడ్డారు. అటువంటి చరిత్రలో మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక విధవరాలను చూస్తాం. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత తన భర్త అప్పులు చేసి మరణించుట చేత అప్పులు తీర్చడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ ఆలోచన లేనిదై బీదరాలుగా, విధవరాలుగా, దిక్కులేని దానిగా, దిగాలుగా బాధపడుతూ దుఃఖిస్తూ దేవుని సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు సేవకుడు తనతో మాట్లాడుతున్నటువంటి మాట 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలుపుమని చెప్పాను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేదియూ లేదని చెప్పాను. ఇక్కడ ఆ బీద విధురాల్ని దేవుడు తన సేవకుని ద్వారా ప్రశ్నిస్తున్నాడు, నీ దగ్గర ఏముంది? అయ్యా, నా దగ్గర నూనె కుండ మాత్రం ఉంది, కొంచెం నూనె, ఆ నూనె ఉన్నటువంటి పాత్ర కుండ అవే ఉన్నాయి అయ్యా, నా దగ్గర ఇంకేమీ లేవు అంటే అతడు ఆమె కొరకు ఆ నూనెను ప్రార్థించిన తర్వాత ఆ నూనె తనకు, తన కుటుంబానికి అప్పులు తీర్చబడి పోషించబడే విధంగా, బాధలు, ఇబ్బంది, ఇక్కట్లను తొలగిపోయే విధంగా దేవుడు ఆ నూనెను ఆశీర్వదించాడు. దానిని అమ్ముకొని వ్యాపారం చేసి తను లాభాన్ని చూసి బాధల, ఇబ్బందుల నుంచి బయటపడింది. అయితే మన దగ్గర ఏముంది అన్న విషయాన్ని దేవునికి స్పష్టంగా తెలియచేయాలి. మరియు మనం నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ప్రజలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇక్కడ కూడా మనం చూస్తే గొప్ప సేవకుడైనటువంటి మోషేకు దేవుడు తెలియజేస్తున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చాపు, అది 2 పాయలుగా చేయబడుద్ది. నీ చేతిలో ఉన్నది చాలు, దాన్నే నేను వాడతాను, దాని ద్వారానే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దాని ద్వారానే నీ కార్యాన్ని నేను సఫలపరుస్తాను అంటున్నాడు. మరియు 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టులో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా ఎదురున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. ఇక్కడ కూడా ఒక విధవరాలు సేవకునితో సెలవిస్తుంది, అయ్యా, నా దగ్గర కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది. తన దగ్గర ఉన్న దాన్ని స్పష్టంగా దేవుడు తెలియజేస్తుంది. దేవుడు దానిని ఆశీర్వదించాడు. కరువు దినములన్నీ గడిచిపోయేంత వరకు కూడా ఆ కుటుంబం పోషించబడినట్లుగా దేవుడు దానిని ఆశీర్వదించాడు, వర్ధిలింపచేశాడు. మరియు మనం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సరిదిరి బాగాయెను. ఇక్కడ జరిగిన వాక్య భాగంలో దావీదు చేతిలో సితారా మాత్రమే ఉంది. అతనికి ఏ రాజ్యాధికారం లేదు, తనకి ఏ ఆస్తిపాస్తులు లేవు, తనకి ఏ సింహాసనం లేదు, తనకి ఏ యొక్క పలుకుబడి లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు. కానీ అతని చేతిలో ఉన్నది మాత్రం కేవలం సితారా. దానిని వాయించాడు. సౌలు రాజుగా ఉన్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి దురాత్మ వెరలిపోవడానికి, పారిపోవడానికి దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క సితారా శబ్దం, ఆ సంగీతాన్ని దేవుడు వాడుకున్నాడు. కనుక మన చేతిలో ఏదుందో దాన్ని స్పష్టంగా ఆయనకి చెప్పినట్లయితే, ఆయనతో మనం సెలవిచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినట్లయితే, మనం మొర్ర పెట్టినట్లయితే, మనం ప్రార్థించినట్లయితే, నిశ్చయంగా మీ చేతిలో ఏదైతే ఉందో దానిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇలా మనం చూస్తే ఎన్నో వాక్య ఆధారాలు ప్రతి వాని చేతిలో ఉన్నటువంటి వాటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ధ్యానించినటువంటి ఒక 3 విషయాలను మీకు గుర్తు చేస్తాను. మోషే దగ్గర ఉన్నటువంటి కర్రను దేవుడు వాడుకున్నాడు. కర్ర దేనికి సాదృశ్యంగా ఉన్నది అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ వాక్యాన్ని చేత పట్టుకొని మనం ముందుకు సాగాలి. మరియు రెండవదిగా నూనె కుండ మాత్రం ఉంది అని చెప్పినటువంటి విధవరాల దగ్గర ఉన్నటువంటి నూనె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యంగా ఉంది. అనగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న వారమై ముందుకు సాగిపోవాలి. మరియు సితారా వాయించినటువంటి దావీదు, అతని సంగతిని మనం ధ్యానించినప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి సితారా, ఆ శబ్దము, సంగీతం అనేది దేవుని యొక్క వరం. ఈ వరము ఆత్మవరం. ఈ
ఈ ఆత్మవరమును కలిగి మనము దాని ద్వారా ముందుకు సాగిపోవాలి. ఈ 3 విషయాల్లో 3 సన్నివేశాల్లో వాక్యము మరియు పరిశుద్ధాత్మ యొక్క వరం, వీటిని మనం కలిగినట్లయితే, వీటిని మనం చేతిలో పట్టుకున్నట్లయితే, మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కర్ర, సమస్యను పాయలు చేసేటువంటి వాక్యము మరియు మన ఆత్మీయ భౌతిక కొరతలను తీర్చగలిగేటువంటి పరిశుద్ధాత్మ శక్తి మరియు సాతాను తంత్రములను పారద్రోలే అభిషేకంతో కూడినటువంటి ఆత్మ వరము. ఈ ఆత్మ వరమును మనం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండాలి, వాక్య సహవాసము మనం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవునిలో ఉండవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి ఈ విషయాలను కలిగి ముందుకు సాగుదాం. సమస్యలను పారద్రోలేటువంటి శక్తిని మన చేతిలోనే ఉంచాడైనా, కొరతలు తీర్చగలిగేటువంటి పరిశుద్ధాత్మను మన చేతిలో ఉంచాడైనా, సాతాను క్రియలను అనగదొక్కుతూ వారిని అణిచివేస్తూ శోధనలు జయిస్తూ శ్రమల మీద నడుస్తూ ఉండేటువంటి ఆత్మ వరాన్ని మన చేతిలోనే ఉంచాడైనా. కొంతమందిని మనం చూస్తూ ఉంటే వారి చేతుల్లో దోపు, అన్యాయము, మోసము, అక్రమము, దురాశ, దురాక్రమణ, అబద్ధాలు, లంచాలు, వడ్డీలు ఇటువంటివి వారి చేతిలో పట్టుకుని ఉంటారు. ఎదుటి వారి జీవితాలతో చెలగాటలాడుతూ ఉంటారు. అటువంటి వారిని గురించి ప్రభు సెలవివ్వట్లేదు, కానీ దేవుని కొరకు, దేవుని పనిలో, దేవుని సాక్షులుగా భక్తితో యథార్థతతో జీవితాన్ని సాగించే వారితో దేవుడు సెలవిస్తున్నాడు, మీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తాను. కనుక నేడు ప్రభు అడుగుతున్నారు, మీ చేతిలో ఏముంది? మీ దగ్గర ఏముంది? వాక్యం ఉందా? పరిశుద్ధాత్మ శక్తి ఉందా? ఆత్మ వరం ఉందా? వీటిని మనం కలిగినట్లయితే మన చేతి పనులను ఆయన దీవిస్తాడు, రాబడిని నిండార్లుగా ఆశీర్వదిస్తాడు. అది ఏ పనైనా, చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చిన్న ఉద్యోగమైనా, గవర్నమెంట్ ఉద్యోగమైనా, ఏదైనప్పటికీ సమస్త కోణాల్లో ఆయన చేతి పనులను దీవిస్తాడు. నా ప్రభు చేతి పనులను ఆశీర్వదించేవాడే గాని నీ చేతి పని సరైనది కాదు, నీ చేతి పని దీవించను, నీ చేయి మంచిది కాదు అని వారిని శపించే దేవుడు కానే కాడు. ఏదైనా, ఏ చిన్న పనైనా ఆయన నామంలో ప్రార్థించి ప్రారంభించినట్లయితే దానిని ఆయన నిండార్లుగా దీవిస్తాడు. అనేక చోట్ల రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం, వారు వయసు మీద పడిన వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఆ 5 రూపాయలు పెన్నుని, 2 రూపాయల పెన్నుని అమ్ముతూ రోడ్ల మీద ఎండలో కనిపిస్తూ ఉంటారు. వారి చేతిలో కలిగింది అదే, ఆ వయసులో వారు చేయగలిగింది అదే. వారే అంతటి ఎండలో, మండుటెండలో, వర్షమైనా ఏదైనా సరే గొడుగేసుకొని రాత్రైనా పగలైనా వారు ఆ వ్యాపారాన్ని చేస్తూ వారి జీవనోపాధి కొరకు ఆ జీవనాన్ని కొనసాగిస్తూ కలిగిన దాంతో వారి కడుపు నింపుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే, వారు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులను బట్టే వారు సంపాదించి కడుపు నింపుకుంటూ ఉంటే, కొంచెమో ఎక్కువ ఏదైనప్పటికీ వారు చేసుకుంటున్నారు. మరి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కొరకు మన చేతిలో ఉన్నదాన్ని ఆయనకు సమర్పిస్తే, ప్రభువా నా చేతిలో ఇది ఉంది అని ఆయన చేతిలో పెడితే దాన్ని ఆయన ఇంకా ఆశీర్వదిస్తాడు. దాన్ని వాక్య శక్తి చేత నింపుతాడు, ఆత్మశక్తి చేత నింపుతాడు, ఆత్మ వరముల చేత అలంకరిస్తాడు. ఇటువంటి ఆధ్యాత్మిక విలువలతో, ఇటువంటి శక్తి కలిగినటువంటి సారముతో దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను నిండార్లుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరకటి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి, వర్ధిలింపచేయండి, సమస్త కొరతలు తీసివేయండి. వారి చేతి పనులను మీరు దీవించినది ఏ పని అయినప్పటికీ వారు అనుకుంటున్నారేమో ప్రభా, నా చేతులు ఇది చిన్న పనే, దీని ద్వారా నేను ఎక్కువ ఏది సంపాదిస్తాను, దీని ద్వారా లాభం ఏమొచ్చిందని వారిని చేతులకి అప్పగించుకుని సాగిస్తే దాన్ని మీరు ఆశీర్వదిస్తానని, వర్ధిలింపచేస్తానని మీరు తెలియజేశారు. కనుక వారి నిండాలుగా దీవించండి, వారి చేతి పనులను ఆశీర్వదించండి, వర్ధిలింపచేయండి, దీవించండి, సమస్త కొరతలు తీసివేస్తే మృదుని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.